బాలయ్య బాబు అఖండ 2 ఈ సినిమా కోసం అయితే ఓన్లీ నందమూరి ఫ్యాన్సే కాకుండా ఓవరాల్గా ఇండియా వైడ్గా ఉన్నటువంటి అందరూ సినిమా ప్రేమికులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో కొత్త రికార్డు క్రియేట్ చేసింది అని చెప్పేసి అయితే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఓటీటీ రూల్స్ ఫర్ ది ఫస్ట్ టైం ఈ సినిమా అనే విధంగా ఒక రికార్డు కూడా క్రియేట్ అయిందని అంటున్నారు. అసలు ఏ విషయంలో? సో ఖచ్చితంగా ఓటీటీ అనేది ఇప్పుడు మొత్తం ఇండియన్ సినిమానే ఒక మంచి సేఫ్ జోన్లోకి తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు నిర్మాతలు సినిమా తీసి దాన్ని అమ్ముకొని దాన్ని తర్వాత స్టోర్ చేసి రిలీజ్ చేయాలంటే చాలా బాధలు పడేవాళ్ళు. అంటే ఇప్పుడు ఒక 10 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఎవరైనా నిర్మాత సినిమా తీస్తే సినిమాకి అంత వస్తాయో రావో తెలియదు, ఆడుతుందో లేదో తెలియదు. ఒకవేళ హిట్ అయితే లాభాలే, ఫ్లాప్ అయితే కనుక ఎంత ఘోరమైన నష్టం అంటే డిస్ట్రిబ్యూటర్లకి మళ్ళీ నిర్మాత కట్టాల్సి వచ్చేది. సో అలాంటి రోజుల నుంచి తర్వాత సినిమాలని ఒక యూట్యూబ్లోకి తీసుకురావడం అదొక మంచి ప్లాట్ఫామ్ అనుకున్నారు. ఇంకా తర్వాత ఓటీటీలోనే వచ్చినాయి. ఓటీటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సినిమాకి ఇంత ఒక రేంజ్ ఆఫ్ అమౌంట్ అనేది ఇచ్చి, ఇప్పుడు మీరు 5 కోట్లతో సినిమా తీసి కంటెంట్ ఉంది అనుకుంటే మీకు ఆ ఓటీటీ దగ్గర నుంచి 4-5 కోట్లు వచ్చేస్తాయి దగ్గర. సో అది కాక మీకు మ్యూజిక్ నుంచి వస్తాయి డబ్బులు. సో ఈ క్రమంలోనే ఇంతవరకు వచ్చాయి. ఓటీటీ వచ్చినాక ఏంటంటే ఎక్స్ట్రా మీరు పెట్టుబడిని మీరు థియేటర్లుగా అన్ని జిల్లాల్లో అమ్ముకోవచ్చు. ఓటీటీ డబ్బులు వస్తాయి, మ్యూజిక్ డబ్బులు వస్తాయి, శాటిలైట్కి అమ్ముకోవచ్చు. జెమినీ టీవీ, అలా మా టీవీ, జీ తెలుగు, ఈటీవీ, ఇట్లా వీళ్ళకి శాటిలైట్ రేట్కి అమ్ముకోవచ్చు. ఆ ప్రైజ్ వస్తుంది. ఇంకా రకరకాల దాని చుట్టూ చాలా ఉంటాయి అనుకుని. సో అంత బిజినెస్ జరుగుతుంది సినిమా పైన. అంటే ఒక 5 కోట్లతో మంచి కంటెంట్ ఉన్న సినిమా తీయగలిగితే దాన్ని రిలీజ్ చేసుకోవడం కూడా మీ కెపాసిటీ. సో ఇప్పుడు అన్ని ఓటీటీ రావడం వల్ల చాలా మందికి ఒక బెనిఫిట్, దాన్ని ఏమంటారంటే ఒక సేఫ్టీ ఫీల్ అవుతున్నారు. మంచి పర్లేదురా మనకి ఇది ఉంది, ఇంకా ఎంతన్నా బడ్జెట్ పెట్టచ్చు, థియేటర్లో ఆడకపోయినా కూడా ఇక్కడ సేఫ్ ముందుగానే డబ్బులు వచ్చేస్తున్నాయి కదా, సేఫ్ అయిపోతామని ఒక రిస్క్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పెద్ద నిర్మాతలకైనా చిన్న నిర్మాతలకైనా ఓటీటీ వాళ్ళు అయితే గండి కొట్టబోతున్నారు. ఎందుకంటే ఓటీటీ వాళ్ళు అందరూ కలిసి కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దాకా ఏంటంటే ప్రతి సినిమా పైన డబ్బులు పెట్టడం, వాళ్ళకి దానిపైన ఎంత అంటే బయర్స్ కొంటూ ఉంటారు. ఓటీటీ యాన్యువల్ ప్యాకేజ్ తీసుకుంటారు ఓటీటీలో నార్మల్ కస్టమర్స్ అంతా కూడా. సో అది వాళ్ళకి ఎంత లాభం వస్తుంది, అక్కడ డేటా ఎంత వినియోగిస్తున్నారు, డేటా నుంచి ఎంత కాస్ట్ వస్తుంది. సో అదంతా చాలా కోట్లలో లెక్క. అది మనకి మనం దాన్ని అర్థం చేసుకోవాలన్నా కూడా ఆ ఫీల్డ్లో పనిచేయాలి. సో అది చాలా వేరే లెక్క. సో దాని నుంచి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, వీళ్ళకి ఎంత ఇస్తున్నారు అంటే 5 కోట్లు ఇచ్చుకుంటున్నారంటే 5 కోట్ల సినిమాని. సో ఖచ్చితంగా అంత వస్తుందా రెవెన్యూ వాళ్ళకి? అంటే ఎంత రెవెన్యూ రాకపోతే వాళ్ళు అంత రేట్ ఇచ్చుకుంటారు. ఇప్పుడు 100 కోట్లు 120 కోట్లు కూడా ఇస్తున్నారు సినిమాల కంటే. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాకి 100 కోట్లు తక్కువ ఏ ఓటీటీ సంస్థ ఇట్లా. సో మరి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ఇంకా దూసుకుపోతున్నారు 130 కోట్లు 150 కోట్లు అని చెప్పి. సో మరి ఇప్పుడు అఖండ 2తో ఒక కొత్త అధ్యయనం చేయబోతున్నారు అనమాట. ఇక నుంచి ఓటీటీ రూల్స్ ఏంటంటే అది నెట్ఫ్లిక్స్ వాళ్ళే ఫస్ట్ అమలు చేయబోతున్నారు. అఖండ 2 ఓటీటీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో సినిమా హిట్ అయిన తర్వాత అనుకున్న బడ్జెట్ కన్నా 25% అదనంగా ఇస్తాము థియేటర్లో మీ రెవెన్యూ ప్రాఫిటబుల్ అయితేనే. సినిమా ఫ్లాప్ అయింది అనుకుంటే కనుక 25% తగ్గించిస్తాము అని చెప్పి వాళ్ళు కూడా అగ్రిమెంట్ చేయబోతున్నారంట ఇక నుంచి. సో ముందుగా కూడా డబ్బులు ఇయ్యరంట, సినిమా రిలీజ్ అయిన తర్వాతే చూసుకుని పేమెంట్ ఇస్తారంట. ఇప్పుడు దాకా ఏం జరిగింది, సినిమా రిలీజ్ ఎప్పుడన్నా పలానా మాకు 4 వీక్స్లో రిలీజ్ అయిపోవాలి, వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారం రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు నిర్మాతలకు ఎక్కడ ఇబ్బంది వచ్చిందంటే సినిమా ఒకవేళ బాగున్నా కూడా 4 వారాల్లో ఓటీటీలో వచ్చేస్తుంది. ఆడియన్స్ ఆ రేట్లు చూసి, టికెట్ రేట్లు, క్యాంటీన్ పాప్కార్న్ రేట్లు, వాటర్ బాటిల్ రేట్లు ఇవన్నీ చూసి అమ్మో 3-4 వెళ్తే 2000 అయిపోతుందిరా అనే ఒక ఇదితో జనాలు థియేటర్ కారల్లా. అదే ఓటీటీలో నెలకు 150 రూపాయలు పెడితే ఇంటిల్లు పాతి సినిమా చూసుకోవచ్చు టీవీలో అనే ఒక ధీమాతో వాళ్ళు చూడటం మానేశారు. చక్కగా ఇంట్లో ఆదివారం పూట బిర్యానీ వండుకొని తింటా ఓటీటీలో సినిమా చూసుకుంటున్నారు. వచ్చిన సినిమాలు కొత్త కొంచెం లేట్ అయితే అయింది, 1 నెల 2 నెలలు అప్పుడు చూసుకుంటున్నారు. సో అలా ఫిక్స్ అయిపోయారు ఫ్యామిలీస్ అంతా. మరి దీనికి నిర్మాతలు ఏం చేశారంటే ఇట్లా కాదు, రిలీజ్ని కొంచెం పుష్ చేయాలి, ఓటీటీ వాళ్ళు డిసైడ్ చేయకూడదు మన రిలీజ్ని. ఎందుకంటే ఓటీటీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నాడంటే నాకు పలానా ఫిబ్రవరిలో రిలీజ్ కావాలంటే రిలీజ్ చేయాల్సిందే, షూటింగ్ అయినా అవ్వకపోయినా వీళ్ళు ఏదో కంటెంట్తో చేయాల్సిందే. సో రీసెంట్గా ఆ ఎఫెక్ట్ దిల్ రాజు గారికి గేమ్ చేంజర్తో పడింది. సో ఇంకా వేరే నిర్మాతలకి ఫాస్ట్గా కంప్లీట్ చేసి సినిమాని రిలీజ్ చేయాలనే ఎఫెక్ట్ చాలా మంది డైరెక్టర్ ప్రెజర్ పెరిగిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే సినిమా ప్రాపర్గా రావట్లేదు, ఒకవేళ మంచిగా వచ్చే సినిమా కూడా ప్రాపర్గా రావట్లేదు అనమాట. సో అట్లా ఇప్పుడు అఖండ 2కి మాత్రం అట్లా లేదు, కొత్త రూల్స్తోనే వెళ్తున్నారు. సో రామాచంట్ గారు ఎవరైతే నిర్మాతలు వీళ్ళు ఉన్నారో 14 రీల్స్ సంస్థ వాళ్ళైతే ఈ రిస్క్కి రెడీ అవుతున్నారు అనమాట. వీళ్ళకి సక్సెస్ అయిందంటే నెక్స్ట్ ఆ నిర్మాతలు కూడా అదే ట్రై చేస్తారేమో. సో ఓటీటీ వాళ్ళు మాత్రం ఇంకా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఆ 25% కమిషన్తో హిట్ అయితే ఇస్తారు ఎక్స్ట్రాగా. ఒకవేళ ఫ్లాప్ అయితే వీళ్ళు తగ్గించుకోవాలి నిర్మాతలు. సో దీనివల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఓటీటీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుందా లేకపోతే వీళ్ళకి నిర్మాతలు బెనిఫిట్ అవుతుందా అనేది సినిమా రిజల్ట్ పైన ఆధారపడి ఉంటుంది ఇంకా.